కార్యక్రమంలో భాగంగా పోలీస్ నైట్ హాల్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు షీటింగ్తో అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాథ గ్రామంలో పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా పోలీస్ నైట్ హాల్ నిర్వహించారు. గ్రామ ప్రజలకి షీటింగ్తో అవగాహన కల్పించారు. పోలీస్ కళా బృందంతో ప్రదర్శన నిర్వహించిన అనంతరం సిపి శ్రీనివాసులు యువతకి స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజలకి పోలీస్ మీకోసం ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పిస్తూ అసాంఘిక శక్తుల్ని కట్టడి చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ల వారీగా గ్రామాల్లో పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. చాలా మంది యువకులు ఆన్లైన్ మోసాలకి బలవుతున్నారని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని యువతకి అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా 100కు ఫోన్ చేయాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు సరైన ధ్రువపత్రాలతో పాటు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, ఒకసారి పోలీస్ కేసు నమోదైతే ప్రైవేటు జాబ్ కూడా రాలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ, ఎస్ఐ, సిఐ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. What do you want to become? Good. What is the father? Father 80. Father. Very good. Very good. All the best. What's the name? Rupa. What do you want to become? Software. Very good. Excellent. So, in the month software engineer is also. Okay. Monday. CBA. Wow. Very good. Embeda. Ajay. Software. Very excellent. Embeda. Abhilash. Engineer అయిన తర్వాత అమెరికా పోతా ఓకే ఏం కదా Sai Charan Teja. సాయి చరణ్ తేజ Engineer. Engineer. అందరికీ నమస్కారం. ఈరోజు బ్యాక్ టు బేసిక్స్ అనే కార్యక్రమం కింద, అంటే మనం పోలీసింగ్ని బేసిక్ పోలీసింగ్ ఏంటి, బేసిక్ పోలీసింగ్లో ఇంతకుముందు విలేజెస్కి వెళ్ళి విలేజెస్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని, పోలీస్ రిలేటెడ్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా, దీంట్లో క్రైమ్ ఏమైనా అవుతుందా, లేకపోతే క్రైమ్ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా, లేకపోతే గొడవలు పడడానికి ఆస్కారం ఉందా, ఇట్లాంటివన్నీ బ్యాక్ టు బేసిక్స్ అనే దాని కింద ఒక కార్యక్రమం కింద విలేజ్కి వచ్చి విలేజ్లోనే అందరితోనే మాట్లాడి అందరితోనే కలిసి ఈరోజు ఈ ఆధునిక కాలంలో జరుగుతున్న దారుణాలు కానీ వాటివన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కానీ, అందరికీ సెల్ ఫోన్లు అయినాయి, ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ అయిపోయింది. 8 లక్షల డబ్బులు ఉన్నదని బ్యాంకులో డబ్బులు ఏదో ఓటీపీ పెట్టగానే ఏదో ఇచ్చేస్తే అది చెప్పగానే డబ్బులు పోతున్నాయి, పోగొట్టుకుంటున్నారు, మళ్ళీ వస్తున్నాయా లేదా తెలియట్లేదు. అలాగే గాంజాకి, తర్వాత గుట్కాకి, తర్వాత ఈ ఆల్కహాల్కి అలవాటు పడిపోయి అదే అట్లా ఒక వ్యసనంగా మారిపోయి దాంట్లోనే ఉండిపోయి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది రైతులు బెనిఫిట్స్కి చూసుకొని నకిలీ విత్తనాలు వాడి వాళ్ళ పొలాల్లో వాడి మళ్ళీ రేపొద్దున అవి అన్నీ చెడిపోయి పంట రాకపోతే తెచ్చిన డబ్బులన్నీ అప్పులైపోయి సూసైడ్లు చేసుకునే ఛాన్స్ ఉంది. అది కాకుండా పిల్లల్ని, అమ్మాయిలని, ఆకతాయి పిల్లలు కానీ, తర్వాత కొంతమంది వేరే దృష్టితో చూసి వాళ్ళని చెడపడానికి ప్రయత్నం చేసి కేసులు అయ్యి వాళ్ళు చాలామంది ఇలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగానే పోలీస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే కార్యక్రమం కింద ప్రతి విలేజెస్కి మన ఆఫీసర్స్ అందరికీ నేను ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆదర్శంగా ఉండడానికి కోసం నేను కూడా ఇక్కడికి ఒక విలేజ్కి రావాలి, వీళ్ళతోనే ఉండాలి, రాత్రిపూట కూడా ఇక్కడ కాసేపు స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అన్ని రకాలుగా
ఏవైతే వైసెస్ జరుగుతున్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. పిల్లలకి ఒక మోటివేషన్ చేయడం జరిగింది. ఈ గాంజా కానీ, ఆల్కహాల్ కానీ, పేకాట కానీ, స్పూరియస్ సీడ్స్ కానీ, తర్వాత మన దగ్గర జరుగుతున్న ఏ దారుణాలు కానీ జరగకుండా పెద్దలు, యూత్, పిల్లలు వీళ్ళందరూ ఒక ఏకంగా ఉండి వాళ్ళని మీ యొక్క ప్రతి విలేజ్ని మీరు ఫస్ట్ ప్రొటెక్టర్స్. మీది విలేజ్, ఇది మీ యొక్క ఆస్తులు, ఇవి మీరు ఉంటున్నారు ఇక్కడ. పోలీస్ మేమెంతా మీకు సపోర్ట్ చేస్తున్నాము. మా సపోర్ట్ తీసుకొని మీరందరూ మీ యొక్క యూనిటీని చూపించుకొని అలా జాగ్రత్తగా చట్టపరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడానికి కోసము, మీకు మేము సపోర్టివ్గా ఉన్నామని చెప్పడానికి కోసము ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎంటైర్ కమిషనరేట్లో అన్ని పోలీస్ థానాల ఏరియాల్లో అందరూ కూడా ఆఫీసర్స్ ఇది కంటిన్యూ చేస్తారు. మీరు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో గోడ కూలి 3 కూలీలు మృతి చెందిన ఘటన నుంచి తేరుకోక ముందే మరో గోడ కూలిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో 5 కూలీలకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని ఓ లిక్కర్ మార్ట్ పక్కన భవన నిర్మాణం జరుగుతుండగా అకస్మాత్తుగా గోడ కూలింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న రాములు, మల్లయ్య, గంగారాం, నర్సయ్య, గంగారాంలకి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా కడుతున్న భవనాల యాజమాన్లకి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఏం బాగానా మీరెవరు పైనుంచి కింద ఆయనకి ఏడో ఇంకెక్కువ అవుతుంది. మంచిర్యాల పట్టణంలో రీసెంట్గానే మొన్న సంఘటన జరిగింది. అందులో భాగంగా వీళ్ళకు కూడా ముందు జాగ్రత్తగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళు గోడ నిర్మాణం చేపట్టారు, కానీ పూర్తిగా గోడను ఇంకా కరెక్ట్గా నిర్మించకముందే, అంటే క్యూరింగ్ చేయకముందే మట్టి నింపారు. ఆ మట్టి ఆక మొత్తం కూడా కూలడం జరిగింది. ఇటువంటి జరగకుండా ప్రతి ఒక్క బిల్డర్స్ అయితే ఎవరైతే ఉంటారో ముందు జాగ్రత్త తీసుకొని ఎలాంటి కూలీలకు కానీ ఎవరు కానీ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పట్టణంలో కూడా ఎక్కడైనా కానీ ఎలాంటి డిస్మెంటల్ కండిషన్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుగా తెలిపినట్టయితే డిస్మెంటల్ బిల్డింగ్ ఏదైనా పర్లేదు, అటువంటి ఉన్నట్టే మున్సిపాలిటీకి తెలియజేసినగా కోరుతున్నాను. అక్కడ 3 అటైనా లేబర్లు వచ్చారు, అక్కడ మట్టి మోస్తారు. మట్టి మోసేది 3 వచ్చారు. వాళ్ళు ఒకైనా గోవా మీద ఉండి మోస్తాడు, పైన మట్టి మోస్తారు. కింద సెంటరింగ్ బాక్స్లో ఉన్నారు, కింద సెంటరింగ్ బాక్స్ పెడతాడు, కింద 3 ఉన్నారు. పైన నుంచి పైన గోవా మీద ఒకైనా మట్టి మోస్తాడు. అది కంప్లీట్ అయ్యేసరికి ఏమైందంటే కూడా వాటర్ దర్శనం మొత్తం కింద పడుతుంది. ఒకసారి 3 దెబ్బలు తాకినాయి. ఒకరికి చెయ్యి ఎరిగిన ఇద్దరికి అమౌంట్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రదర్శన మంచిర్యాలలో మంగళవారం జరిగింది. మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు బీజేపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ప్రదర్శన మంచిర్యాలలో మంగళవారం జరిగింది. మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్ చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు బీజేపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు నేతృత్వం వహించగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్షాల గొంతు నొక్కారని రఘునాథరావు అన్నారు. జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు ఏదైతే 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం అర్చనా టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు నిర్వహించిన మౌన ర్యాలీలో బీజేపీ సిర్పూర్ శాసనసభ్యులు బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు పాల్గొన్నందుకు వారికి, బీజేపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన మరియు మౌన ప్రదర్శనకు ఇవాళ రావడం జరిగింది. చాలా దారుణం ఏంటంటే చాలా అన్యాయం కూడా. ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రాథమిక హక్కులను కాలరాసినరో అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు అత్యయిక పరిస్థితిలో విపక్ష నాయకులందరినీ జైల్లో నిర్బంధించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సీనియర్ నాయకులందరినీ జైళ్ళలో నిర్బంధించి జయప్రకాష్ నారాయణ గారు, రామ్ మనోహర్ లోహియా గారు వీరందరినీ కూడా జైళ్ళలో నిర్బంధించి ఆ రోజు విపక్ష నాయకులందరినీ వాళ్ళందరి గొంతు నొక్కి ఇవాళ ఆ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఎమర్జెన్సీ పరిస్థితిని విధించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజ్యాంగేతర శక్తిగా ఉన్న వారి కొడుకు సంజయ్ గాంధీ గారు బలవంతంగా చాలా మందికి ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఢిల్లీలో అయితే చాలామందిని నిరాశ్రయులను చేసిండ్రు. స్లమ్ ఏరియాస్ను పూర్తిగా క్లియర్ చేసి పేదలకు ఇండ్లు లేకుండా వాళ్ళకు నిలువ నీడ లేకుండా చేసిన పరిస్థితి కూడా చూసినాం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మళ్ళా భారతదేశంలో రావద్దంటే మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ యొక్క ఈ విధానాలను ఎండగడుతూనే ఉంటుంది. మళ్ళీ ప్రజలకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. అందుకే ఇవాళ ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మంచిర్యాల మమతా సూపర్ బజార్ ఎన్నికలు మంగళవారం వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ఓటర్ జాబితా సవ్యంగా లేదన్న ఫిర్యాదు మేరకు రాష్ట్ర సహకార శాఖ అధికారులు ఎన్నికలు వాయిదా వేసి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల మమతా సూపర్ బజార్ ఎన్నికలు మంగళవారం వాయిదా పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ఓటరు జాబితా సవ్యంగా లేదనే ఫిర్యాదు మేరకు రాష్ట్ర సహకార శాఖ అధికారి ఎన్నికలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి సందీప్ ఎన్నికలు వాయిదా పడినట్లు వెల్లడించారు. అయితే అప్పటికే బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య ఆధ్వర్యంలో సూపర్ బజార్ డైరెక్టర్లుగా నామినేషన్ వేయడానికి తరలివచ్చారు. అప్పటికే ఎన్నికలు వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి సందీప్కి సమాచారం అందించడంతో డీసీఓ కార్యాలయానికి వెళ్లారు. సూపర్ బజార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఉన్నారని తెలియడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తకుండా చేశారు. ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలియడంతో ఇరు వర్గాలు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ మాట్లాడుతూ ఎన్నికలు వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. 2006 నుంచి నూతన సభ్యత్వాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అడ్డుకున్నాడని ఆరోపించారు.
తనకు మెజార్టీ బలం ఉందని, పాలకవర్గం ఎన్నుకోగా ఎన్నో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అథారిటీ హైదరాబాద్ గారి ఆర్డర్స్ ప్రకారం మమతా వినియోగదారుల సహకార సెంట్రల్ స్టోర్ లిమిటెడ్ మంచిర్యాలకి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. తదుపరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ డే నామినేషన్స్ రోజు ఏం రాలేదండి. తర్వాత సెకండ్ డే నామినేషన్ రోజు ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. దీంతో ఈ ఎన్నికలను నిలిపివేయడం జరిగింది. మంచిర్యాలలోని వ్యాపార సముదాయ భవనం ఏదైతే ఉందో మరి మమతా సూపర్ బజార్కు మరి గత కొన్నేళ్లుగా దాదాపు 20 ఏళ్ళు 2006 నుంచి దీనికి సభ్యత్వాలను నిలిపేయడం జరిగింది. కేవలం దీని వెనుక ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హస్తం, వారి అనుచరులకు వారి తొత్తులకే పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క సభ్యత్వం కూడా ఇవ్వలేకపోయింది. మొన్న కూడా మున్నటువంటి పాలవర్గం కూడా సభ్యత్వం ఓపెన్ చేయడం చాలా దురదృష్టకరం. ఏదైతే దీనిలో చాలా మరి అవతకలు జరిగాయని చెప్పేసి ఎన్నోసార్లు మేము కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క భవనానికి సంబంధించిన రెంట్లు కూడా బాగా వస్తాయి. దీనిలో రెంట్లో కూడా అవకతవకలను పైన ఏదైతే ఉందో కమిటీ దానిలో చాలామంది కూడా మరి ఈ యొక్క అవకతవకలను మరి ఖచ్చితంగా మేము తీస్తామని చెప్తున్నాం. ఏదైతే దీని వ్యాపార కేంద్రంగా మరి దివాకర్ రావు గారు అంచలు పెట్టుకోవడం చాలా మరి దుర్మార్గమైన మరి దుశ్చర్యగా మేము చెప్తున్నాం. ఏదైతే మరి ఖచ్చితత్వంగా ఉండాలంటే ఎన్నికల్లో పారదర్శకంగా నిలిచాలంటే మళ్ళీ ఏదైతే మరి ఈ యొక్క సహకార సంఘం అథారిటీ వాళ్ళు మళ్ళీ మా అందరికి కొత్త వాళ్ళందరికీ కూడా సభ్యత్వం అవకాశం ఇచ్చి ఏదైతే ఆ సభ్యత్వంలో మరి ఉండి దానికి ఏదైతే పోటీకి అర్హత ఎన్ని రోజులకు ఉంటుందో అప్పటి వరకు కూడా ఎన్నికలు ఆపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే మరి ఇటు పోలీస్ వారికి కావచ్చు లేకుంటే మిగతా డిపార్ట్మెంట్ అందరికీ మమతా సూపర్ డిపార్ట్మెంట్ అందరికీ కోరుతున్నాం. ఏదైతే పేన పాలకవర్గం సమయంలో ఏవైతే అవకతవకలు జరిగినాయో అవన్నింటినీ వెలికితీసి వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు మమతా సూపర్ బజార్ యొక్క ఎన్నికలను వాయిదా వేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే 2006 నుంచి ఇప్పటి వరకు కూడా దివాకర్ రావు గారు వాళ్ళ యొక్క అనుచరులకే పదవులు ఇస్తూ అక్కడ పూర్తిగా అవినీతి అన్యాయకరమైంది ఈ మమతా సూపర్ బజార్ అనేది. కేవలం వాళ్ళ అనుచరులకు 2006 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి కొత్త వారికి సభ్యత్వం ఇవ్వలేదు. కొత్త వారికి సభ్యత్వం వేయకుండా వాళ్ళకే వాళ్ళ అనుచరులకే వాళ్ళ పాలకవర్గంలో చోటు కల్పిస్తూ ఈరోజు చాలా అవినీతితో కూడుకుపోయింది. ఈరోజు పెద్దలు ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ మమతా సూపర్ బజార్ జరిగే అవినీతిని పూర్తిగా మేము బట్టబయలు చేద్దాం. తప్పకుండా అవినీతి పనులు కూడా శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఎన్నికలు. కానీ ఇష్టం ఉన్నట్టుగా ఎప్పుడో 2006 నుంచి ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా మెంబర్షిప్ ఇవ్వకుండా చేయడం ఇది చాలా అన్యాయం. తప్పకుండా ఇప్పుడు మేము అధికారులను ఒకటే సూచిస్తున్నాం, తప్పకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వండి. కొత్త వారికి అవకాశం ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు, ప్రయాణికులకు, దుకాణదారులకు ఇబ్బంది ఎవరు కూడా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకి సోమవారం మండల సర్వేయర్ నాగరాజు పబ్లిక్ టాయిలెట్స్ కోసం బస్టాండ్లోని చెరువు ప్రాంతంలో సర్వే చేసి భీమారం పంచాయతీ సెక్రటరీకి భూమిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే టాయిలెట్స్ నిర్మాణ పనులు చేపడతామని సెక్రటరీ తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమస్య పబ్లిక్ సమస్య అని, దీనిలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, మానవీయ కోణంలో చూడాలని, భీమవరం మండల ప్రజల చిరకాల వాంఛ అని, అభివృద్ధిలో ప్రతి ఒక్క నాయకుడు, యువ నాయకులు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు కలిసి రావాలని, ప్రజలకి సేవ చేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ టాయిలెట్స్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాన్ని ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, బీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తంగనపల్లి అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్, గద్దె రామరెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు లక్ష్మణ్, నాయకుడు రాబు, నాగరాజు, మధుకర్ పాల్గొన్నారు. అందరూ నమస్కారం. భీమారం మండలం లోపల బస్టాండ్ ప్రాంతంలో టాయిలెట్స్ లేక చాలామంది పక్క ఊరు నుంచి వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహిళలు అలాగే వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంట్లో దృష్టిలో పెట్టుకొని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సమస్యగా మిగిలిపోయింది టాయిలెట్లు కావాలని. ఆ టాయిలెట్ల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇక ల్యాండ్ ఎక్కడ ఉంది అని పూర్తిగా తీసిన తర్వాత మనకు సహకరించిన ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ బస్టాండ్ ప్రాంతం లోపల గవర్నమెంట్ ల్యాండ్ కొంత ఉంది. దాని నుంచి కొంత భాగాన్ని ఈ టాయిలెట్స్కు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా సర్వే నెంబర్తో సహా ఈరోజు సర్వేయర్ గారు పంచాయత్ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
త్వరలోనే మండల వాసులకు అందరికీ కూడా ఇక్కడ చిరకాల వాంఛన ఈ టాయిలెట్స్ అనేది కూడా పూర్తి కావడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. దీంట్లో రాజకీయ కోణాలు చూడకుండా, అంటే ఇది అందరి సమస్య, ఇది అందరి కోసం కట్టదు కాబట్టి ఇందులో చిల్లర వల్ల రాజకీయాలు చేసుకుంటా మాకు చెప్పాలనో లేకపోతే ఇంకోటి చేయాలి అనో చెప్పి వర్గపోరుతారో లేకపోతే ఇంకో పార్టీ వారు కానీ అందరి సమస్య కాబట్టి మీరందరూ కూడా చేతునివ్వాలని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. Thank you.